భారతదేశంలో ఒక మంచి సుపరిపాలన అందించాలని ఎంతో కష్టానికి ఓర్చి కృషి చేస్తున్న మీ అందరికీ కూడా 25న రాబోయే గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా ఒక మంచి పాలన రావాలి, ప్రజల ఆలోచనలో మార్పులు రావాలి, మన ఆలోచనలో మార్పులు రావాలి అని మనం కోరుకుంటూ గుడ్ గవర్నెన్స్ సందర్భంగా కొన్ని విషయాలు మాట్లాడవలసిందిగా కృష్ణ ప్రదీప్ గారు కోరడం జరిగింది. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకునే ప్రయత్నాన్ని నేను చేస్తాను. మా ఆవిడ బ్రహ్మాండంగా బేరం చేస్తుంది, మా మిస్సెస్. మేము ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తే తను చక్కగా బేరం, నేను మామూలుగా షాప్ బయట ఉంటాను, ఎందుకంటే సడన్గా అంత రేటు తక్కువ ఇచ్చి అడుగుతుంటే వాడు ఏమంటాడో అని నా భయం. సో అంతా అయిపోయిన తర్వాత నాకు ఇషారా ఇస్తే నేను లోపలికి వెళ్ళి నేను బిల్ పే చేస్తాను. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఎప్పుడైతే డబ్బులు మనవి అన్నప్పుడు మనం చాలా జాగ్రత్త తీసుకుంటాం. ఎందుకంటే నా డబ్బులు, నేను కష్టపడిన డబ్బులు నేను ఖర్చు పెట్టాలంటే అది ఎంత వీలైతే ఎంత ఆదా చేయాలన్న ఉద్దేశంతో మనం ఖర్చు పెడుతుంటాం. అదే ప్రభుత్వ డబ్బులు అనేసరికి విచ్చలవిడిగా దాన్ని ఖర్చు చేసేస్తుంటాం మనం. కాబట్టి అది మనది కాదు. ఎప్పుడైతే దేశం మనది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో మనం చేసే ప్రతి పనిలో కూడా ఈ నిజాయితీ అన్నది కనిపిస్తుంది. కృష్ణ ప్రదీప్ గారు వాజ్పేయి గారి గురించి మాట్లాడారు. ఇవన్నీ ఆయనకు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయనకు దేశం పట్ల ఉన్న అకుంఠితమైన భక్తి, దేశభక్తి భావనలు. మీరు చూడాలంటే వాజ్పేయి గారి స్పీచెస్ వినండి. ఆయన పార్లమెంట్లో మాట్లాడిన విషయాలు, ముఖ్యంగా 13 రోజుల పాలన తర్వాత ఆయన ఇక నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోయినప్పుడు చేసిన స్పీచ్, అది బ్రహ్మాండంగా ఉంటుంది. సో అది అన్నీ కూడా ఆ వ్యక్తి యొక్క భావజాలమే కాకుండా ఆ వ్యక్తిలో నిగడితమైన అనేక గుణగణాలని మనకు తెలియజేస్తుంది. సో వాజ్పేయి గారిని ఆ విధంగా మనం భావించుకోవాలి. ఆయన ఏమన్నారంటే చివరికి, నేను చనిపోయిన తర్వాత నా అస్థికలు గంగాజలంలో కలిపిన తర్వాత ఆ అస్థికల దగ్గరికి మీరు వెళ్ళి చెవులు పెట్టి వింటే ఆ అస్థికలు కూడా భారత్ మాతాకి జై అంటాయి అని చెప్పేసి ఆయన చెప్పిన వ్యక్తి. అందువల్ల ఎప్పుడూ కూడా మనలో ఈ దేశభక్తి, దేశం నాది, నేను చేసే ప్రతి పని వల్ల దేశం యొక్క గౌరవం పెరగాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, దట్ ఈజ్ నథింగ్ బట్ గుడ్ గవర్నెన్స్. గవర్నమెంట్కి గవర్నెన్స్కి చాలా తేడా ఉంటుంది. గవర్నమెంట్ అంటే సిస్టమ్స్, అది సిస్టమ్స్కి సంబంధించింది. మేబీ గవర్నమెంట్ అంటే ఈ బిల్డింగ్ కావచ్చు, గవర్నమెంట్ బిల్డింగ్స్, కొత్తగా మనకు సచివాలయం రాబోతుంది, సెక్రటరియట్ రాబోతుంది. సో సెక్రటరియట్ అన్నది గవర్నమెంట్, అదొక బిల్డింగ్. కానీ అందులో చాలామంది కూర్చొనబోతున్నారు. ఆ కూర్చున్న వాళ్ళంతా చక్కని పరిపాలన అందిస్తే ఆ బిల్డింగ్కి కూడా అందం వస్తుంది. లేకుంటే అందమైన బిల్డింగ్లో పరిపాలన బాగా లేదంటే ఆ బిల్డింగ్ యొక్క అందం కూడా తగ్గిపోద్ది. కాబట్టి బిల్డింగ్ కన్నా అందులో నుంచి మనం అందిస్తున్న పరిపాలన చాలా ముఖ్యమని ఎప్పుడైతే అందులో కూర్చున్న ప్రతి ఒక్కరూ నిర్ణయించుకున్న రోజున, ఆ రోజున గుడ్ గవర్నెన్స్ అన్నది మనకు చెప్తుంది. కాబట్టి ప్రస్తుత గవర్నమెంట్ ఏమవుతుంది, లెస్ గవర్నమెంట్ అండ్ మోర్ గవర్నెన్స్. కాబట్టి గవర్నమెంట్ని తగ్గించాలి. అంటే గవర్నమెంట్ అంటే టిపికల్ ఇంపీడిమెంట్స్, టిపికల్ బ్యూరోక్రాటిక్ వే ఆఫ్ వర్కింగ్, ప్రతి దాన్ని కూడా అది ఎలా కాకుండా చూడడం. ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు. మీరంతా ఇంకా సర్వీస్లో ఎంటర్ కాలేదు కాబట్టి మీకు తెలియదు, కానీ సర్వీస్ నుంచి ఎంటర్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళం మేము. రకరకాల వ్యక్తులు ఉంటారు ఈ బ్యూరోక్రసీలో. సేమ్ ఇష్యూ ఇస్తే 100 విధాలుగా వాళ్ళు దాన్ని పరిష్కరిస్తుంటారు. కొందరు స్వార్థంతో పరిష్కరిస్తారు, కొందరు ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి మీ అందరికీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, మీరందరూ కూడా సర్వీసులోకి వస్తే మంచి గవర్నెన్స్ అందిస్తారని మీరంతా అనుకోవాలి. సాధారణంగా సివిల్ సర్వీసెస్లోకి వచ్చే వాళ్ళకి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, మనల్ని తీసేయడం చాలా కష్టం. ఆ తర్వాత వచ్చేసి బ్రహ్మాండమైన జీతభత్యాలు కూడా బాగానే ఉంటాయి. ముఖ్యంగా 6th పే కమిషన్ తర్వాత బాగా పెరిగాయి జీతాలు. నేను ముంబైలో డీసీపీగా పనిచేస్తున్నప్పుడు నా బేసిక్ పే 2200 రూపాయలు. అప్పుడు డిఏ కూడా చాలా తక్కువగా ఉండేది. ఫైనల్గా నాకు చేతికి వచ్చే డబ్బులు వచ్చేసి అరౌండ్ 4500 ఉండేది నా చేతికి. నేను ఫస్ట్ పోస్టింగ్లో ఉన్నప్పుడు ఒక ఎల్ఐసి అనే ఒక వ్యక్తి కలిశాడు, ఎల్ఐసి ఏజెంట్.
ఆయన ఏం చెప్పాడంటే ప్రతి సంవత్సరం ఒక మనీ బ్యాక్ పాలసీ తీసుకోండి, సో 5 years తర్వాత అదే రొటేషన్లోకి వస్తుందని చెప్పాడు. బాగుంది అనుకున్నాను నేను. కాబట్టి ప్రతి సంవత్సరం ఒక్కొక్క పాలసీ తీసుకోవడం మొదలుపెట్టాను. కానీ ఫైనల్గా నా 4,500 రూపాయల్లో ఆల్మోస్ట్ 3,000 రూపాయలు ఈ ప్రీమియంకే వెళ్ళిపోయేది. మరి 1,500తో నేను ఇల్లు నడపాలి, అది ముంబై లాంటి సిటీలో. కాబట్టి ఇవన్నీ కూడా ఛాలెంజెస్ ఉంటాయి లైఫ్లో. కానీ ఎప్పుడైతే ఆ ఛాలెంజెస్ తట్టుకొని మనం పనిచేస్తామో అప్పుడు ఏమవుతుందంటే మనలో ఒక ధైర్యం వస్తుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సమస్యలను సాధించగలం, పరిష్కరించగలం అన్న భావనలు వస్తాయి. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ జాబ్స్లో డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. చాలామంది మేము బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించవచ్చు, కట్నాలు తీసుకోవచ్చు, ఇలా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది దీనికోసం కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. కాబట్టి రకరకాల వ్యక్తులు ఉంటారు. సో జనరలైజ్ చేయట్లేదు నేను, కానీ రకరకాల ఆలోచనతో వస్తారు. కానీ ఏమవుతుందంటే మీరంతా రావాల్సింది ఒకటే ఒక ఉద్దేశం, భారతదేశాన్ని ఒక బ్రహ్మాండమైన దేశంగా తయారు చేసే బాధ్యతను నేను తీసుకుంటున్నాను. దట్ షుడ్ బి ఓన్లీ వన్ ఆఫ్ యువర్ గోల్స్. మిగతావన్నీ కూడా దేర్ ఆల్, అవన్నీ కూడా ఉండకూడదు మనకు. నేను ఏ స్థానంలో ఉన్నానో, మోస్ట్లీ మనం అందరం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాం. మెజారిటీ ఆఫ్ ది సివిల్ సర్వెంట్స్ చూస్తే మిడిల్ క్లాస్, మేబీ అప్పర్ మిడిల్ క్లాస్ ఆర్ మేబీ పూర్ సెక్షన్స్ నుంచి కూడా చాలామంది వస్తున్నారు ఈ మధ్య. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏ స్థాయి నుంచి వస్తున్నామో దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు మనం. రేపు నేను కుర్చీలో కూర్చున్న తర్వాత ఒక సర్వసాధారణ వ్యక్తి నన్ను కలవడానికి ఆఫీస్కి రావాలంటే, ఎన్నో కష్టాలు పడాలంటే నేను ఆ కుర్చీలో కూర్చోవడానికి అర్హుణ్ణి కాదు అని నేను అనుకోవాలి. యువర్ డోర్ షుడ్ బి ఓపెన్. ఎనీబడీ కెన్ జస్ట్ వాక్ ఇన్, ఈ కెన్ కమ్ అండ్ టెల్ యువర్ ఇష్యూస్. ఆ విధంగా మనం ఉండాలి. నేను గుడ్ గవర్నెన్స్కి ఫాలో చేసిన ఒకటే ఒక ప్రిన్సిపల్, ఏ ప్రాంతానికి వెళ్ళినా నా సెల్ ఫోన్ నెంబర్ పేపర్లో ఇచ్చేవాడిని నేను. ఐ యూస్ టు పబ్లిష్ మై సెల్ ఫోన్ నెంబర్ ఇన్ మై న్యూస్ పేపర్స్. ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే సిస్టంలో మార్పులు వస్తాయి, గవర్నెన్స్లో మార్పులు వస్తాయి. ఇప్పుడు సపోజ్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్కి తెలుసు ఎస్పీ గారి నెంబరు ప్రజల దగ్గర ఉంది అంటే, నేను పలకరించకపోయినా కూడా వాళ్ళు డైరెక్ట్గా ఆయనకు ఫోన్ చేస్తారు. ఆయనకు ఫోన్ చేసిన తర్వాత ఆయన రాత్రి 2 గంటలైనా రెస్పాండ్ అవుతాడు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ విధానంలో సిస్టంలో మార్పులు వచ్చేస్తాయి. సో ఎప్పుడు కూడా వెన్ యు ఆర్ ఆక్యుపైయింగ్ అన్ ఇంపార్టెంట్ పొజిషన్, యూ షుడ్ బి అవైలబుల్ టు ది పబ్లిక్ అని నేను ఎప్పుడు అంటాను. దానివల్ల ఏంటంటే ఎంతో ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల మనకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ వల్ల ఎన్నో పెద్ద పెద్ద కేసెస్ను డిటెక్ట్ చేసిన అవకాశం కూడా నాకు వచ్చింది. సో హియర్ ఆల్సో వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ సిబిఐ ఆల్సో, మై ఆఫీస్ నెంబర్ అండ్ మై నెంబర్ వర్ నోన్ టు పీపుల్. దానివల్ల ఒక మైనింగ్ కేసులో ఒక అక్యూజ్డ్ ఒక జడ్జి గారికి 60 కోట్ల రూపాయల లంచం ఇచ్చే పరిస్థితిలో దాన్ని మేము పట్టుకోగలిగామంటే దానికి ప్రధానమైన కారణం అవైలబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. రాత్రి 12 గంటలకు ఫోన్ వచ్చింది నాకు, ఇలా ఒక లాకర్లో ఇన్ని కోట్లు ఉన్నాయని. సపోజ్ అదే నేను అవైలబుల్ కాకుంటే దిస్ హోల్ థింగ్ వుడ్ హ్యావ్ నాట్ బీన్ దేర్. సో యాజ్ ఎ సివిల్ సర్వెంట్ యువర్ అవైలబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాందేడ్లో నేను పనిచేస్తున్నప్పుడు రాత్రి 3 గంటలకు ఒకసారి ఫోన్ వచ్చింది, భయంకరమైన వానలు అక్కడ. ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, సార్ ఇక్కడ లాక్కుంటే మా ఇళ్ళన్నీ మునిగిపోతాయి, మేము రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కొట్టేస్తున్నాం అన్నారు. సో ఇమ్మీడియట్గా రష్ అయ్యాం మేము. అయిన తర్వాత అక్కడ ప్రజలతో మాట్లాడి ఆ ఇష్యూస్ అన్నీ సార్ట్అవుట్ చేశాం. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రజలలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మనకి. ఎప్పుడైతే ప్రజలలో ప్రభుత్వం పట్ల విశ్వాసం పెరుగుతుందో అనేక పనులు మనం చక్కగా చేయవచ్చు. అనదర్ ఎగ్జాంపుల్ ఐ ఆల్వేస్ గివ్. మహారాష్ట్రలో నేను నాందేడ్ డిస్ట్రిక్ట్లో పనిచేశాను ఒక 3 సంవత్సరాలు ఎస్పీగా. ఇది సౌత్ సెంట్రల్ రైల్వేలో వస్తుంది నాందేడ్, అంటే మన హెడ్ క్వార్టర్స్ మన సికింద్రాబాద్. మహారాష్ట్రలోకి నాందేడ్లో పనిచేసినప్పుడు ఓన్లీ 1 మీటర్ గేజ్ ట్రైనే ఉండేది, నేను అందులోనే వచ్చేవాడిని ఇక్కడికి ఎప్పుడైనా. ఓన్లీ 1 ట్రైన్. అక్కడ ప్రజలు ఒకటే గొడవ, ఇది సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్లో ఉండడం వల్ల దే ఆర్ గివింగ్ స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ టు మహారాష్ట్ర. సో ఆ రోజు వాళ్ళు నిర్ణయించారు, ఒక ఆల్మోస్ట్ 30,000 పీపుల్ మేము వచ్చి రైల్వే ట్రాక్ మీద కూర్చుంటాం,
రైల్వే ట్రాక్ మీద కూర్చుంటాం. మేము మా డిమాండ్ బ్రాడ్ గేజింగ్ కోసం డిమాండ్ పూర్తయ్యే వరకు మేము ఇక్కడి నుంచి లేవం. వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఈ దేశంలో రైల్వేని ఆపడం అంటే చాలా పెద్ద నేరం. రైల్వే చట్టాలు మీరు చూసుకుంటే స్టాపింగ్ ఏ రైల్వే ఈజ్ ఏ బిగ్ క్రైమ్. సో ఒకే ఒక ట్రైన్ ఉంది ఇక్కడ నుంచి. ఆ ట్రైన్ 12 గంటలకు వస్తుంది ఆఫ్టర్నూన్. సో 12 o'clock వచ్చింది. మాకు ముందే తెలుసు దే ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ అని. ముందే సికింద్రాబాద్కి మాకు చాలామంది స్టాఫ్ని ఇక్కడికి పంపించాను నేను. చూపించి వాళ్ళు ప్రతి బోగిలో ఉన్న వాళ్ళ డీటెయిల్స్ నోట్ చేసుకొని మాకు ఇన్ఫామ్ చేశారు. వాళ్ళు అక్కడికి రాగానే వాళ్ళ కోసం బస్సెస్, కార్స్ అన్నీ అరేంజ్ చేసేసాం, సో దట్ దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ట్రబుల్. సో వాళ్ళందరినీ వాళ్ళ ఇళ్ళకి పంపించేసాం. సో ఎంటీ ట్రైను, 30,000 పీపుల్, మేము నిలబడను. సో వెంటనే రైల్వే వాళ్ళు ఇన్ఫామ్ చేశారు రైల్వే మినిస్ట్రీకి. సో వెంటనే మా హెడ్ క్వార్టర్స్, మాకు కూడా ఒక ఐజీ రైల్వేస్ అని ఉంటారు, వాళ్ళు వెంటనే నాకు ఫోన్ చేశారు, ఇలా 30,000 మంది కూర్చున్నారు, మరి ఏం చేయాలి అని. నేను చెప్పాను, లీవ్ ఇట్ టు మీ, ఐ విల్ హ్యాండిల్ ఇట్. సో డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై దిస్ థింగ్. సాయంత్రం మళ్ళీ 7:30కు ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ వెళుతుంది. దట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఐ నో దీస్ పీపుల్. నేనేం చెప్తే అది వింటారు వీళ్ళు. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. బికాస్ ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ టు దెమ్ అని చెప్పాను. మళ్ళా ఇమీడియట్గా మళ్ళా ఫోన్ వచ్చింది, మీరు కావాలంటే లాఠీ చార్జ్ చేయొచ్చు. 30,000 మంది, 80 సంవత్సరాల ముసలివాడు ఉన్నాడు, 3 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు, మహిళలు ఉన్నారు, అందరూ కూర్చున్నారు. వీళ్ళ మీద ఎక్కడ లాఠీ చార్జ్ చేయను. తర్వాత వీలైతే మీరు ఫైరింగ్ కూడా చేయొచ్చు అని వచ్చింది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఓపెన్ ఫైర్. మాకు ఫ్యాక్స్ మెషిన్లు ఉండేవి అప్పుడు, ఈ మొబైల్ ఫోన్స్ లేవు. ఫ్యాక్స్ మెషిన్స్, ల్యాండ్లైన్ ఫోన్స్. సో అది వస్తే నేను వెంటనే ఇంకొక దాంట్లో నా చేతిలో రాసి నేను పంపించేశాను అక్కడ. ది రిప్లై టు మై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సార్ ఐ రిసీవ్డ్ యువర్ ఫ్యాక్స్ మెసేజ్, ఐ కాంట్ బి సెకండ్ జనరల్ డయర్, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీనారాయణ. పంపించేశాను. దెన్ ఏం చేయాలి పరిస్థితి అంటే, నా ఆప్షన్స్ ఇచ్చి లాఠీ చార్జ్ చేసి వాళ్ళని డిస్పర్స్ చేయడం, లేకుంటే ఫైర్ చేసి వాళ్ళ కొంతమందిని చంపేస్తే మిగతా వాళ్ళు పారిపోతారని ఒక భావన. సో బట్ ఐ చోజ్, లెట్ మీ సాల్వ్ దిస్ ప్రాబ్లం, ఈ సమస్యను మనం పరిష్కరిద్దాము అని వెంటనే రైల్వే మినిస్టర్ గారికి ఫోన్ చేశాను నేను, ఢిల్లీ. మిస్టర్ రామ్ నాయక్ వాజ్ ది మినిస్టర్, మహారాష్ట్ర ఆయనే. సో ఆయన ఫోన్ ఎత్తారు, ఎత్తి ఇట్లా సో అండ్ సో మాట్లాడుతున్నాను నేను. ఐ స్పీక్ ఫ్లూయెంట్ మరాఠీ, నేర్చుకున్నాను నేను. ఇదొకటి ముఖ్యమైన విషయం, మీరు ఇన్ విచ్ ఎవర్ స్టేట్ యూ గో, ట్రై టు లెర్న్ దట్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. పీపుల్ ఫీల్ దట్ యు ఆర్ దేర్ పర్సన్. సో దాంతో ఐ స్పోక్ టు ది రైల్వే మినిస్టర్. ఐ సెడ్, सर मी लक्ष्मीनारायण बोलतो, मी आंध्राचा राहणार आहे, मी हैदराबादचा आहे, because I belong to Andhra Pradesh and I am from Hyderabad. Definitely South Central Railway is showing stepmotherly treatment to Maharashtra. So what do you want me to do, he said. He said, sir, send a senior railway officer to this place. We'll discuss the issue. Then immediately I responded, he has sent a divisional railway manager, DRM South Central Railway, one Raj Kamal Rao was there. So ఆయన ఒక సెలూన్లో వచ్చారు అక్కడికి. హీ రీచ్డ్ అండ్ వీ సాట్ ఫర్ 6 hours. చేసి ఒక బ్లూ ప్రింట్ తయారు చేసాం, ఎంటైర్ హౌ దిస్ బ్రాడ్ గేజింగ్ షుడ్ బి డన్, వాట్ ఈస్ ది టైమ్ ఫ్రేమ్ అండ్ హౌ ఇట్ షుడ్ బి డన్ అని రాసేసి సాయంత్రం ఆల్మోస్ట్ 6:30 అయింది అప్పుడు. సో దెన్ వీ షోడ్ దిస్ బ్లూ ప్రింట్ టు ఆల్ పీపుల్. ఐ టోల్డ్ దెమ్, సో ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఇన్ నెక్స్ట్ 2 years if it is not done, I will also come and sit with you, along with you on the track. So believe me. ఎందుకంటే బికాస్ నా ర్యాపో తర్వాత పబ్లిక్ అప్రోచ్ వల్ల దే బిలీవ్డ్ మీ. 6:30కి 6:45, 7 కంతా కూడా ఖాళీ చేశారు. 7:30 అగైన్ ట్రైన్, జనాలు వచ్చారు, ప్యాసింజర్స్. ఇట్ కేమ్ టు సికింద్రాబాద్, అది స్టార్ట్ అయింది. నౌ ఆఫ్టర్ దిస్ వీ ఎన్షోర్డ్ దట్ ఇన్ 2 years దట్ హోల్ ట్రాక్ వాజ్ బ్రాడ్ గేజ్డ్. మొత్తం బ్రాడ్ గేజ్లో మార్చారు. ఇప్పుడు సుమారు 100 to 150 ట్రైన్స్
ఆ ట్రాక్ మీద నుంచి వెళ్తాయి. ఇప్పుడు 1 ట్రైన్ నుంచి we changed it to 100 to 150 trains. Why? Because I took it as my personal issue. So that is what is good governance. ప్రజల సమస్యలను, మన సమస్యలను మనం ఎప్పుడైతే అనుకుంటాం, మన విధానాల్లో మార్పులు వస్తాయి. సో ఆల్వేస్ treat the problems of the public as your problems. Then you can find a solution. So we found a solution. Next day around 20-30 members వచ్చారు మా దగ్గరికి. సార్ మీరు చేశారు, ఇదంతా బాగానే ఉంది, కానీ రైల్వేని మేమంతా ఆపాం. కాబట్టి రేపు కనుక మా మీద కేసులు పెట్టకుంటే మీరు రేపు ఎవరైనా ఎంక్వైరీ మీ మీద వేయచ్చు. ఇంత ట్రైన్ 6 గంటలు ఆపేసిన తర్వాత కూడా వీళ్ళ మీద ఏ కేసులు పెట్టలేదు. వాళ్ళు వచ్చి ఇండిపెండెంట్గా సరెండర్ అయిపోయి, సార్ ప్లీజ్ రిజిస్టర్ కేసెస్ అగెయిన్స్ట్ అస్ అని పబ్లిక్ వాలంటీర్డ్. చూడండి, దిట్ ఈజ్ వాట్ యూ గెట్ ది పబ్లిక్ రెస్పాన్స్. ఈ విధంగా ఉంటుంది. ఇఫ్ యువర్ ర్యాపో ఈజ్ గుడ్ విత్ పీపుల్, దెన్ యూ గెట్ దేర్ సపోర్ట్ ఆల్సో. దట్ ఈస్ ఆల్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ది గుడ్ గవర్నెన్స్. కాబట్టి ఎప్పుడైతే కూడా మనం జస్ట్ అధికారం ఉందని చెప్పేసి మనం ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ మీద దే హ్యావ్ గివన్ ఎనార్మస్ పవర్స్ టు యూ ఆర్ ఎనార్మస్ అథారిటీ టు యూ. సో ఆల్వేస్ యూ షుడ్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ పవర్ అండ్ అథారిటీ. పవర్కి అథారిటీకి తేడా ఏంటన్నది కూడా మనకు తెలియాలి గుడ్ గవర్నెన్స్. అథారిటీ ఈజ్ వాట్ ఐ గెట్ బికాస్ ఆఫ్ ది చైర్. ఆ కుర్చీ వల్ల నాకేదే వస్తుందో అది అథారిటీ. నా వల్ల నాకు ఏమొస్తుందో అది నా పవర్. కాబట్టి పవర్కి అథారిటీకి యూ షుడ్ మేక్ ఎ డిస్టింక్షన్. ఆ కుర్చీలో ఎంతోమంది కూర్చుంటూ ఉంటారు, బట్ ఓన్లీ ఫ్యూ పీపుల్ హ్యావ్ దట్ పర్సనల్ పవర్. సో యాజ్ సివిల్ సర్వెంట్స్, యాజ్ ఆస్పైరింగ్ సివిల్ సర్వెంట్స్, యూ ఆల్వేస్ ట్రై టు గెట్ దట్ పవర్ త్రూ దిస్ అథారిటీ. త్రూ దిస్ అథారిటీ you try to get your power. Mahatma Gandhi had no authority, but he was very, very powerful because of his individual qualities. So individual qualities gives you power and the chair gives you authority. So power is very important compared to authority. So this is what I thought I'll tell you. And also because I can't teach you things, whatever are my experiences, I'll try to tell you. Because otherwise there are so many books on good governance. You can read that. What are the steps? What is good governance? When the good governance has started? The term good governance, when it started? It all started in the African countries. World Bank has coined this term of good governance. అప్పటి వరకు లేదు. యాక్చువల్గా ఆఫ్రికన్ కంట్రీస్ ఇంప్రూవ్ అవ్వడానికి they used to pump in lot of money, World Bank. But that results were not seen. Mainly because the governance was not good. Then they said, if you want to improve, you need to have good governance. Annadi first time in the World Bank report, they coined this word good governance. That is how it started. So I always say, in governance there are 3 things. One is the process, the other one is the content, the third one is the deliverables. So these are the 3 things in any governance. For example, processes untai. For example, a process. Take for example the income tax department. As an income tax assessee, I am supposed to submit my income tax annual statement istana, income tax this thing, report istana. Through a CA I submit. Intaku mundu elagundedi process, you are supposed to go and submit it, your ITR, income tax return. But now the transparency has been introduced in that. Now they have made it faceless. So CA need not have to go to the income tax department office. Nor I, as an income tax assessee, I need not have to go and personally submit the income tax report. Now they made it online submission. That is, they made it totally faceless. Suppose if a scrutiny comes also, the officer who is scrutinizing my income tax, he doesn't know who I am. He doesn't know who I am and I don't know who he is. So in the process, lot of transparency is introduced. That means you have a process, but by this system you have introduced transparency. The first thing was the government or the governance, and the second aspect of introducing transparency is good governance. The process is there,
but how you have introduced transparency that makes governance to good governance. Second thing is about the accountability also. So the processes have to be transparent and they have to be accountable. So then governance becomes good governance. Just having a process, it doesn't help. A process has to be transparent and a process has to be accountable. Then it becomes a good governance. Now, there is a lot of context also, or the content also in this. But that should ensure justice and equity. Then governance becomes good governance. So, there is a content in governance, but if you add justice and equity to content, then it becomes good governance. Say, for example, take the courts. You have Supreme Court, High Court, and the lower judiciary also. There are about almost 4 crore 60 lakh cases pending in all these courts. If you take Supreme Court, there are about 55 to 60,000 cases are pending in Supreme Court. There are about 50 to 60 lakh cases pending in the high courts. There are about 4 crores in the lower courts. So governance is there. So much has to be delivered. Now, if you want to convert governance into good governance, how efficiently you are going to deliver justice to the people. That is the concept of good governance. That's how if you read Chief Justice Dhananjay Chandrachud taking a decision recently after becoming the Chief Justice of India, he says every judge has to clear at least 20 matrimonial cases a month. This is what he has taken a decision. Because so many matrimonial matters are pending in the Supreme Court. That means so many families are getting affected. So he said every judge in a month's time you should decide at least 20 of the matrimonial cases. So that means from governance we are shifting to good governance because you are delivering. So all these three things are important. Those are the processes, the content, and also the deliverables. If you can bring a sea change, then governance becomes good governance. So people are very, very important. Now, who is important for good governance? I was reading a book by Dr. Kalam. A book titled is Governance. You read that book. It is very, very good. So Dr. Kalam's books are very good. They are very, very practical. He says, leadership is essential for good governance. So the essential factor for good governance is leadership. Why we are talking about Atal Bihari Ji? Because he was a leader. So because of his leadership qualities, today we are celebrating his birthday on 25th as the Good Governance Day. See, leader is very, very important. So many leaders have come, but he has set his benchmark. So if you want to ensure good governance, develop leadership qualities in you. So leadership qualities, what Dr. Kalam says is, a leader should be ready to give to others rather than expect others to give to him. He should be able to give others. He always gives the examples of Professor Satish Dhawan. ఎప్పుడైనా కలాం గారి యూట్యూబ్ చూడండి. లీడర్షిప్ గురించి మాట్లాడాలంటే he always talks about Satish Dhawan. Because initially SLV3, it was a failure. All the press was waiting for the press briefing. So Satish Dhawan was heading the launch operations, and actually he was the director, Dr. Kalam. So Mr. Kalam was just finding it very difficult how I should explain this failure. But Satish Dhawan says, I am going to address the press conference. So he addressed the press conference. Then in the next attempt it was very, very successful. Then he allowed Dr. Kalam to address the press. This is what is leadership. When there is a failure, a real leader, he takes responsibility. When there is a success, he always gives his colleagues that success is because of them. So then definitely there is going to be good governance in that organization. So this is one thing. So a leader should be ready to give to others rather than expect others to give to him. కానీ ఇప్పుడు ట్రెండ్స్ చేంజ్ అయిపోయాయి. ఏదైనా ఫెయిల్యూర్ రాగానే ఇమీడియట్గా ఎవరి మీద పెట్టేద్దామని చూస్తుంటారు చాలామంది. హీ ఈజ్ రెస్పాన్సిబుల్. చిన్న క్రెడిట్ వచ్చినా కూడా immediately they will come and address. Yes, it all happened because of me.
So that can never ensure good governance. So first leadership quality is that. Second, a leader should be equipped to manage change, he says. So how the things are changing, a leader should be also able to change. That means he should be abreast of all the things. ఏ విధంగా మార్పులు జరుగుతున్నాయో ఈ మార్పులన్నీ కూడా మనకు తెలియాలి. దట్ ఈస్ కాల్డ్ అక్వైరింగ్ విడ్త్ ఆఫ్ నాలెడ్జ్ అంటాం. విడ్త్ ఆఫ్ నాలెడ్జ్. సో దెర్ ఈస్ ఆల్వేస్ యూ సే యూ నీడ్ టు హ్యావ్ విడ్త్ ఆఫ్ నాలెడ్జ్. యూ షుడ్ నో సో మెనీ థింగ్స్. అందుకనే మీరు న్యూస్ పేపర్స్ ఎంతో చదువుతుంటారు మీరు. సో దట్ అండ్ సివిల్ సర్వీసెస్ ఆఫర్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ యూ టు ఇంప్రూవ్ యువర్ విడ్త్ ఆర్ విడ్త్ ఆఫ్ నాలెడ్జ్. దిస్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు హెల్ప్ యూ వన్స్ యూ enter the service, or even without entering also, whatever job you pick up, this width of knowledge is going to become, you are going to get, and this leadership quality is going to ensure good governance. ఎందుకంటే ఎప్పుడైతే విడ్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుందో మనం ఆటోమేటికలీ యూ కెన్ గైడ్ పీపుల్ మచ్ బెటర్. దెన్ దోస్ పీపుల్ డెవలప్ లాట్ ఆఫ్ రెవరెన్స్ ఫర్ యూ. మీ మీద చాలా రెస్పెక్ట్ పెరుగుతుంది. దానివల్ల ఏమంటే మన రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ పెరుగుతుందో లీడర్లో, హీ విల్ ఎన్ష్యూర్ గుడ్ గవర్నెన్స్. సో దిస్ ఈజ్ సెకండ్ క్వాలిటీ. ఏ లీడర్ షుడ్ హ్యావ్ vision and clear thinking and the capacity to be a facilitator. That is also very important. So you should be a facilitator. జనరల్గా చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. ఇవి చిన్న కథ చెప్తాను మీకు. It happened when I was here in CBI. When we are dealing important cases, evening time, one Supreme Court advocate came. Arguments అయిపోయాయి, మా సైడు వీళ్ళ సైడు అయిపోయిన తర్వాత సుప్రీం కోర్ట్ అడ్వకేట్ ఏమనంటే జడ్జితో, సార్ ఐ వాంట్ టు టెల్ ఎ స్టోరీ, ఒక కథ చెప్తాను సార్ మీకు అన్నాడు. జడ్జ్ సెడ్ ఓకే గో హెడ్. దెన్ హీ స్టార్టెడ్ టెల్లింగ్ ఎ స్టోరీ. ఆల్ ఆఫ్ దెమ్ స్పీక్ తెలుగు. ఎవరైనా ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు అదర్ దాన్ తెలుగు? ఓకే కదా, యా. సో ఆయన ఏమన్నాడంటే, ఒక ఫ్లైట్ వెళుతోంది రైనీ సీజన్. ఇట్ వాస్ గోయింగ్ త్రూ టర్బులెన్స్. సో టర్బులెన్స్లో వెళుతున్నప్పుడు మీకు తెలుసు ఎలా అవుతుందో. ఎస్పెషల్లీ ఏటీఆర్ ఫ్లైట్స్లో వెళ్ళామంటే ఇంకా భయం పడుతుంది యాక్చువల్గా. సో అందులో వెళుతున్నప్పుడు చాలా టర్బులెన్స్ ఉంది, అందరూ గొడవ చేస్తున్నారు యాక్చువల్గా ఏమైపోతుందో ఫ్లైట్ కానీ ఒక చిన్న అమ్మాయి ఆ ఫ్లైట్లో కూర్చొని బ్రహ్మాండంగా బొమ్మలతో ఆడుకుంటుంది. షీ వాజ్ నాట్ ఎట్ ఆల్ బాదర్డ్. సో కొంత ఒక 15-20 minutes అయిన తర్వాత టర్బులెన్స్ అయిపోయింది. సో దట్ సీట్ బెల్ట్ సైన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, తీసేశారు. వీళ్ళందరూ ఆశ్చర్యపోయి అమ్మాయిని అడగడం మొదలుపెట్టారు. అరే మేము ఇంత భయపడుతున్నాం, నీకేంటి అసలు ఏం అనిపించలేదా అంటే ఆ అమ్మాయి అనింది, ఈ ఫ్లైట్ నడిపే పైలట్ మా ఫాదర్, ఆయన టర్బులెన్స్లోంచి ఎంత చక్కగా తీసుకెళ్తారో నాకు తెలుసు. సో ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్ అని ఈ కథ చెప్పిన తర్వాత ఈ అడ్వకేట్ ఏమంటాడంటే, వీ ఆల్సో హ్యావ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ మిలార్డ్ అంటాడు. మా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చేసి నా చెవులు కొరికేస్తున్నాడు. సార్ మనం అంతా బాగా ఆర్గ్యూ చేసాం కానీ ఈ కథ వల్ల ఏమన్నా కేసు అటువైపు వెళ్తుందేమో అని నా డౌట్ అంటాడు. దెన్ ఐ ఆస్క్, నీకేమన్నా కథ తెలుసా అని అడిగాను నేను. లేదు సార్ అన్నాడు. ఎందుకంటే కోర్టులో జనరల్గా ప్రాసిక్యూటర్సే మాట్లాడాలి, లాయర్స్ మాట్లాడాలి, బయట మనలాంటి వాళ్ళు మాట్లాడకూడదు. కానీ నేను లేచాను, అప్పుడు లేచి జడ్జి గారిని అడిగాను, సార్ దిస్ ఈజ్ ద కేస్ బిట్వీన్ ప్రాసిక్యూషన్ అండ్ డిఫెన్స్, మీరు వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మాకు ఒక ఛాన్స్ ఇవ్వాలి అన్నాను. ఎందుకు? కథ చెప్పడానికి. సో హీ సెడ్ ఓకే యూ కెన్ ఆల్సో. కానీ నేను మళ్ళా చెప్పాను, సార్ యాక్చువల్గా ఆర్గ్యుమెంట్స్ అన్నవి కోర్టులో లాయర్స్ మాత్రమే చేయాలి, కానీ కథలు ఎవరైనా చెప్పొచ్చు. కాబట్టి మా సైడ్ నుంచి కథ చెప్పే ఆపర్చునిటీ నాకు ఇవ్వండి అని అడిగాను. ఈ టుక్ ఇట్ స్పోర్టివ్లీ జడ్జి గారు. ఈ సెడ్ ఓకే గో హెడ్. ఎందుకంటే ఐ యూస్ టు అటెండ్ కోర్ట్స్ వెరీ ఫ్రీక్వెంట్లీ. సో ఆయన తెలుసు ఈయన వస్తాడు కూర్చుంటాడు కాబట్టి ఈ హ్యాడ్ దట్ దిస్ థింగ్. ఓకే అండి మీరు చెప్పినా పర్వాలేదు అన్నారు. ఓకే దెన్ ఐ స్టార్టెడ్ టెల్లింగ్ ది స్టోరీ. మీరు మామూలుగా మీకు వస్తుంటాయి వాట్సాప్లో ఈ కథలు అవి. ఒక గ్రామంలో 3 సంవత్సరాల నుంచి కరువు ఉంది. సో ఆ కరువుకి ఈ ప్రజలంతా కూడా కష్టపడుతున్నారు. కాబట్టి వాళ్ళంతా ఒకరోజు డిసైడ్ చేసుకున్నారు,
చేసి రేపు ఉదయం అందరం కూడా ఈ టెంపుల్ దగ్గర ఒక గుడి దగ్గర మనం అందరం కూడా అసెంబ్లీ అయి భగవంతుడిని ప్రార్థిద్దాము అనుకున్నారు. ఓకే, అందరూ నెక్స్ట్ డే వచ్చారు 10 గంటలకి. ఒక చిన్న పిల్లవాడు ఒక గొడుగు తీసుకొచ్చాడు. ఒక గొడుగు. అందరు అడిగారు, ఎందుకు నువ్వు గొడుగు తీసుకొచ్చావంటే, మనం ఇంతమంది ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా వర్షం కురిపిస్తాడు, కాబట్టి ఆ వర్షంలో నన్ను కాపాడుకోవడానికి నేను ఈ గొడుగు తెచ్చుకున్నాడు. సో అప్పుడు ఏమన్నానంటే, ఆ పిల్లవాడికి భగవంతుడి మీద అంత అపారమైన భక్తి, అపారమైన నమ్మకం, అంటే ఫెయిత్ అంటాం దాన్ని, ఫెయిత్. సో ఈ కథ అంతా చెప్పిన తర్వాత, మిలార్డ్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ యూ అని చెప్పేసి నేను చెప్పాను. సరే. సో ది అదర్ అడ్వకేట్ సెడ్ హీ హ్యాస్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, బట్ ఐ సెడ్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ యూ అని చెప్పి ఆ 2 కథలు ముగించాము. ఫైనలీ వీ వన్ ది కేస్, దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్. సో ఎందుకు చెప్పానంటే, ఈ కేసు, ఏ లీడర్ షుడ్ బి ఏ ఫెసిలిటేటర్ ఆల్వేస్. క్రైసిస్లో ఉన్నప్పుడు మన టీం వాళ్లకు మనం వెళ్ళి ఇవ్వగలిగితే వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, సో దట్ యూ కెన్ ఎన్ష్యూర్ గుడ్ గవర్నెన్స్. కాబట్టి ఆల్వేస్ బీ రెడీ టు హెల్ప్ యువర్ టీమ్స్. ఎప్పుడు కూడా సింగిల్ పర్సన్ ఎప్పుడు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేయకూడదు ఎప్పుడు. దట్ ఈస్ వాట్ డాక్టర్ కలాం సేస్. ఆల్వేస్ బీ ఏ ఫెసిలిటేటర్ టు యువర్ టీమ్, then they will develop faith in you. Once those people have a lot of faith in you, there is going to be a good governance in the whole system. So this is what that is what Dr. Kalam says. He also says a leader should have nobility of the heart. Eppudu kuda react with the heart, then it results into good governance. సంథింగ్ హ్యాస్ టచ్డ్ యువర్ హార్ట్ అంటారు, కానీ సంథింగ్ హ్యాస్ టచ్డ్ యువర్ బ్రెయిన్ అనరు ఎవరు. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా జరుగుతున్నప్పుడు సంథింగ్ టచెస్ యువర్ హార్ట్, దెన్ ది రియాక్షన్ యూ గివ్, ఇట్ క్రియేట్స్ ఎ ఫినామినా. సో ఆల్వేస్ యూ షుడ్ హ్యావ్ ఎ నొబిలిటీ ఆఫ్ హార్ట్ అని డాక్టర్ కలాం గారు అంటారు. సో రకరకాల మీరు ఇన్వెన్షన్స్ కానీ రీసెర్చెస్ కానీ ఎక్కడైనా జరిగినప్పుడు, because the incident what I have given you at Nanded, that railway incident, it touched my heart, it never touched my brain. So then I took a decision to go beyond my brief and talk to the railway minister and get the whole thing sorted out, because it touched my heart. So if you want to have a good governance, you need to have a leader who has the nobility of the heart. So ఎప్పుడైనా ఏదైనా కనిపిస్తే react with your heart. కావాలంటే ఒక ఇది కూడా ఉంది, నేను టెడ్ టాక్ మాట్లాడాను. యూ కెన్ రెఫర్ టు మై టెడ్ టాక్. రియాక్ట్ అనే సబ్జెక్ట్ మీద ఐ హ్యావ్ ఏ టెడ్ టాక్ ఇన్ ఐ థింక్ ముంజాల్ యూనివర్సిటీ, గుడ్గావ్. ఇన్ దట్ ఐ హ్యావ్ కోటెడ్ సో మెనీ ఇన్స్టాన్సెస్ ఆఫ్ సంథింగ్ టచింగ్ యువర్ హార్ట్, దెన్ హౌ ది థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. సో ఏ లీడర్ షుడ్ హ్యావ్ ది నొబిలిటీ ఆఫ్ హార్ట్, దెన్ గవర్నెన్స్ బికమ్స్ గుడ్ గవర్నెన్స్. దట్స్ వాట్ డాక్టర్ Kalam says. So with all these inputs and all, you should be able to do it. Again I say, Mahatma Gandhi always quoted, before you do anything, stop and recall the face of the poorest, most helpless, destitute person you have seen, and ask yourself, is what I am about to do is going to help him or not? ఇది మీరు ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉండండి. నేను తీసుకునే నిర్ణయం వీధిలో ఉన్న పూరెస్ట్ ఆఫ్ ది పర్సన్కి ఏ విధంగా ఉపయోగపడుతుందని ఒక్కసారి ఆ మనిషిని గుర్తు చేసుకుంటే, డెఫినెట్లీ యువర్ వే ఆఫ్ థింకింగ్ విల్ చేంజ్, దట్ విల్ ఎన్ష్యూర్ గుడ్ గవర్నెన్స్. యూ విల్ పుట్ ఫోర్ ది వ్యూ పాయింట్ ఆఫ్ ద జెంటిల్మెన్. ఆ వీధిలో ఉన్న అట్టడుగున ఉన్న వ్యక్తికి ఈ పాలసీ వల్ల ఏ విధంగా ఉపయోగపడుతుందని కనుక మీరు ఆలోచించగలిగితే, ఇట్ విల్ రిజల్ట్ ఇన్ గుడ్ గవర్నెన్స్. సో ఈ విధంగా మనం చూసుకుంటే, అండ్ he also says a leader must have a vision. Vision is very important for a leader. Passion to realize that vision. Be able to travel an unexplored path. జనరల్గా ఏం చేస్తామంటే, అందరూ పాటించేదే మనం పోదాం అనుకున్న సేఫ్టీ. సో రిస్క్ తీసుకోవద్దు అన్నది చాలామందిలో ఉంటుంది. వై టు టేక్ రిస్క్? రిస్క్ తీసుకుంటే ఏమవుతుందంటే, మనం సక్సెస్ అవుతామో లేదో అన్నది తెలియదు మనకు. కానీ ఏ గుడ్ లీడర్ షుడ్ ఆల్వేస్ బీ ఏబుల్ టు టేక్ ఏ అన్ఎక్స్ప్లోర్డ్ పాత్.
ఎవరు ఆలోచించని విధంగా కనుక మీరు ముందుకు వెళ్ళగలిగితే యూ మే కమ్ అప్ విత్ వండర్ఫుల్ సొల్యూషన్. మస్ట్ నో హౌ టు మేనేజ్ బోత్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. మస్ట్ హ్యావ్ కరేజ్ టు టేక్ డెసిషన్స్. డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ గుడ్ గవర్నెన్స్. చాలా ఫైల్స్ నేను చూస్తాను కానీ చాలామంది డెసిషన్స్ తీసుకోరు. స్పీక్, డిస్కస్, మామూలుగా ఇలా ఉంటాయి కామెంట్స్ ఫైల్ మీద. స్పీక్, డిస్కస్ అంటే కింద వాడికి అర్థమైపోద్ది అనమాట, బాస్ ఈజ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ డిసిషన్. సో వాడి దగ్గర ఫైల్ పెట్టుకుంటాడు. ఇన్ ది ప్రాసెస్ సో మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు సఫర్. కాబట్టి లీడర్ షుడ్ ఆల్వేస్ బీ ఏబుల్ టు టేక్ డెసిషన్స్. డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ డెసిషన్ మేకింగ్ గివ్స్ యూ లాట్ ఆఫ్ స్ట్రెస్ if you are not thinking about good governance. గుడ్ గవర్నెన్స్ నుంచి ఆలోచిస్తున్నప్పుడు డెసిషన్ మేకింగ్లో మీకు ఎప్పుడు స్ట్రెస్ రాదు. ఎప్పుడైతే దాని నుంచి ఏదైనా మతలబు ఏదైనా చెయ్యాలని అనుకుంటామో అప్పుడు ఆ డెసిషన్స్ అన్నవి ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ లాట్ ఆఫ్ స్ట్రెస్. కాబట్టి మై సజెషన్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ హ్యావ్ ది కరేజ్ టు టేక్ డెసిషన్స్ అండ్ షుడ్ బి ట్రాన్స్పరెంట్ ఇన్ ఎవరీ యాక్షన్. మన యాక్షన్స్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. దెన్ ఓన్లీ ఇట్ కెన్ ఎన్ష్యూర్ గుడ్ గవర్నెన్స్. సో బీ ట్రాన్స్పరెంట్ ఇన్ యువర్ యాక్షన్స్. దెన్ మస్ట్ వర్క్ విత్ ఇంటెగ్రిటీ అండ్ సక్సీడ్ విత్ ఇంటెగ్రిటీ. దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నౌ ది క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ ఇంటెగ్రిటీ. వాట్ ఈజ్ ఇంటెగ్రిటీ అన్నది వెరీ ఇంపార్టెంట్. ప్రొఫెషనల్ అనే ఒక బుక్ ఉంది. ఇఫ్ యూ ఎనీబడి వాంట్స్ టు రీడ్, ఐ థింక్ సుబ్రతో బాగ్చి హాజ్ రిటన్ ఇట్. ఐ థింక్ తెలుగులో దాన్ని దార్శనికుడో ఏదో అంటారు అనుకుంటాను దాన్ని. దట్ ప్రొఫెషనల్. ఇన్ దట్ హీ సేస్ వాట్ ఈజ్ ఇంటెగ్రిటీ. ఇంటెగ్రిటీ ఈజ్ డూయింగ్ థింగ్స్ వితౌట్ సూపర్విషన్. మన మీద సూపర్విషన్ లేకుండా మనం చేయగలిగితే దెన్ దట్ ఈస్ కాల్డ్ ఇంటెగ్రిటీ. సెకండ్ థింగ్ హీ సేస్ యూ షుడ్ బి ఏబుల్ టు డిక్లేర్ దట్ ఐ హ్యావ్ డన్ మై జాబ్. నేను పని చేసిన తర్వాత ధైర్యంగా చెప్పాలి నా పని చేశాను అని చెప్పేసి. ఈ రెండు కనుక మీరు చేయగలిగితే వితౌట్ సూపర్విషన్ ఇఫ్ యూ కెన్ డూ, అంటే ఎవరు మనల్ని అబ్జర్వ్ చేయకున్నా కూడా మనం పని చేసే స్వభావం మనలో ఉంటే దెన్ దట్ ఈస్ కాల్డ్ ఇంటెగ్రిటీ. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక రకంగా చేస్తాం, అబ్జర్వ్ చేయనప్పుడు ఒక రకంగా ఉంటుంది మన బిహేవియర్. దానికోసం ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇలాంటి ఒక రోడ్డు మీద ఒక పర్సు పడేశారు. అది 2 సెకండ్లో మాయమైపోయింది. దెన్ ఆ రోడ్డు మీద చుట్టూ సీసీటీవీ కెమెరాలు పెట్టారు. పెట్టి మళ్ళా పర్సు పడేశారు. 2 సెకండ్లో మాయమైపోయింది. సీసీటీవీ పెట్టి అక్కడ రాశారు అన్నిటి చోట, దిస్ ప్లేస్ ఈజ్ అండర్ సర్వలెన్స్ ఆఫ్ సీసీటీవీస్, యు ఆర్ అండర్ సర్వలెన్స్. ఆ పర్సు పడితే అది అలాగే ఉండిపోయింది. కాబట్టి హౌ ఏ పర్సన్స్ బిహేవియర్ చేంజెస్ వెన్ యు ఆర్ బీయింగ్ అబ్జర్వ్డ్ అండ్ వెన్ యు ఆర్ నాట్ బీయింగ్ అబ్జర్వ్డ్. ప్రొఫెషనల్ ఎవరంటే అబ్జర్వ్ చేస్తున్నా చేయకపోయినా ఒకే విధంగా ఎవరైతే పని చేస్తారో దే ఆర్ కాల్డ్ ప్రొఫెషనల్స్ అండ్ దోస్ ప్రొఫెషనల్స్ వర్క్ విల్ లీడ్ టు గుడ్ గవర్నెన్స్. ఆ తర్వాత మనం చేయాల్సిన పని కూడా చేసిన తర్వాత ఎస్ ఐ హ్యావ్ డన్ మై వర్క్ అని ఓపెన్గా డిక్లేర్ చేసేవాడు ఈజ్ ఆల్సో ఏ ప్రొఫెషనల్. కాబట్టి ఆ విధంగా ప్రొఫెషనలిజం ఎప్పుడైతే వస్తుందో మన వర్కింగ్లో దెన్ గవర్నెన్స్ బికమ్స్ గుడ్ గవర్నెన్స్. ఎందుకంటే దట్ విల్ బికమ్ ట్రాన్స్పరెంట్ and you are also accountable for whatever you are doing. In a process it becomes transparent and accountable, then governance becomes good governance. కాబట్టి గుడ్ గవర్నెన్స్ అన్నది ఏం లేదు, ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. అడ్మినిస్ట్రేషన్ ఈజ్ మోస్ట్ సింపుల్. నేను చెప్తాను, అడ్మినిస్ట్రేషన్ ఈజ్ కామన్ సెన్స్. దానికి ఎన్ని పెద్ద పుస్తకాలు చట్టాలు ఏవి చదవాల్సిన అవసరం కూడా లేదు. మా వాళ్ళు ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అవన్నీ చెప్తుంటారు. బట్ మై సింపుల్ అబ్జర్వేషన్ ఈజ్ దట్ law is codified common sense. సపోజ్ ఈ మొబైల్ ఫోన్ ఉంది, నేను ఇక్కడ పెట్టాను, నాకు నా పర్మిషన్ తీసుకోకుండా ఏం తీసుకెళ్ళిపోయారు అనుకోండి, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, ఇట్ ఈస్ నాట్ ఎథిక్స్. సో దిస్ ఈజ్ కామన్ సెన్స్. నా పర్మిషన్ తీసుకొని ఇది తీసుకోవాలి. సో దీన్నే ఏమంటారంటే ఇండియన్ పీనల్ కోడ్లో పెడితే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ థెఫ్ట్ అండర్ సెక్షన్ 375 అంతే. సో దట్ ఈస్ వాట్ ఈస్ డిఫరెన్స్. సో ఇఫ్ యూ హ్యావ్ కామన్ సెన్స్ you can always do good in your service and you can ensure good governance. Be empathetic and sympathetic to a common man. Be available to a common man.
ఆల్వేస్ అప్రోచ్ హిమ్, నెవర్ సే దట్ ఇట్ ఈస్ నాట్ మై ప్రాబ్లం. చాలామంది సివిల్ సర్వెంట్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇది మా ప్రాబ్లం కాదు అంటారు. నా దగ్గర చాలామంది వస్తుండేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రిసిటీ లేదు, సార్ మీరు ఏదైనా చేయండి అని అడిగేవాళ్ళు. ఎందుకంటే ఈ గవర్నమెంట్లో సీనియర్ పబ్లిక్ సర్వెంట్స్, సీనియర్ ఆఫీసర్స్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రానివారు, బిల్ల బంట్రోత్ ఉంటాడు బయట, రానివాడు. మొదట వాడిని ప్రసన్నం చేసుకోవాలి మనం, ప్రసన్నమైతే లోపలికి వెళ్తాను. సో ఆ విధమైన పరిస్థితి ఉంటుంది. సో ఆ విధంగా ఉన్నప్పుడు సపోజ్ ఇఫ్ యూ కీప్ యువర్ డోర్ ఓపెన్, వాడు ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ మన దగ్గరికి తీసుకొస్తాడు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు వినట్లా. కాబట్టి దట్ ఫెలో కేమ్ అండ్ సెడ్, సార్ మా పిల్లలు 10వ తరగతిలో చదువుతున్నారు, మా ఇంట్లో ఎలక్ట్రిసిటీ లేదు, మీరేమన్నా చేయండి అని. ఐ కుడ్ హ్యావ్ సింప్లీ సెడ్ గో, ఇట్ ఈస్ నాట్ మై ఇష్యూ, బట్ ఐ సెడ్ సిట్. అండ్ దెన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్కి ఫోన్ చేసి చెప్పాను, ఇలా వచ్చాడండి మా దగ్గరికి, ఈ అబ్బాయికి ఏదో సమస్య ఉందంట, కొద్దిగా చూడండి అంటే, బికాజ్ వీ హ్యాడ్ ఎక్సలెంట్ రిలేషన్స్. సో వెళ్ళి ఆయన నెక్స్ట్ డే ఈ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అది ఇచ్చాడు. సో ఆ పిల్లలు పాపం చదివి ఇప్పుడు నౌ దే ఆర్ ఇన్ గుడ్ పొజిషన్స్ ఆ పిల్లవాడు. కాబట్టి ఏంటంటే ఆల్వేస్ బీ అవైలబుల్ అని నేను చెప్తాను. ఇట్ మే బి ట్యాక్సింగ్ ఫర్ యూ, కష్టమే, ఎందుకంటే మీ వర్కింగ్ అవర్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే పీపుల్ యూస్ టు బి దేర్. నేను థానేలో జాయింట్ కమిషనర్గా చేస్తున్నప్పుడు ఏం చేసామంటే ఇలా రూమ్లో దర్బార్ పెట్టేవాడిని నేను. సేమ్ ఇదే సైజు నా ఆఫీస్ ఉండేది. సో వచ్చిన వాళ్ళందరినీ విజిటర్ని ఇలా కూర్చోబెట్టి ప్రతి ఒక్కరు వాళ్ళు అడిగేవాడిని ఇన్లైన్, మీ సమస్య ఏంటి, వాళ్ళు లేచి చెప్పేవాళ్ళు. చెప్తుంటే ఇంకో ఇద్దరు లేచి వెళ్ళిపోయేవాళ్ళు. నేను అడిగేవాడిని, మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే, సార్ వాళ్ళతో పోలిస్తే మా ప్రాబ్లం చాలా చిన్నది సార్, మేమే సాల్వ్ చేసుకుంటాం, మీరు వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తే చాలనేవాళ్ళని. సో అందరూ విజిటర్స్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ రాత్రి 10 అయ్యేది నాకు వెళ్ళడానికి. బట్ ఐ యూస్ టు హోల్డ్ ఎ దర్బార్ లైక్ దిస్. ఎందుకంటే వన్స్ యు ఆర్ టేకింగ్ ది ట్యాక్స్ పేయర్స్ మనీ, యు ఆర్ సపోజ్ టు డూ దేర్ వర్క్. ఆ విధంగా మనలో గనక ఇఫ్ యూ కెన్ ఇంబైబ్ దట్ కల్చర్, దెన్ థింగ్స్ బికమ్స్ వెరీ వెరీ ఈజీ. కాబట్టి ఆ విధంగా దెన్ యూ కెన్ ఎన్ష్యూర్ గుడ్ గవర్నెన్స్. రిక్రూట్మెంట్ గురించి ఒకటి చెప్తాను నేను, ఎందుకంటే ప్రాసెసెస్ ఉన్నాయి. పోలీస్ రిక్రూట్మెంట్ అన్నది జరుగుతుంది, మీరు చూసి ఉంటారు చాలా చోట్ల. చాలామంది టౌట్స్ ఏం చేస్తుంటారంటే, సార్ మాకు తెలుసు. అప్పుడప్పుడు వీళ్ళు ఎవరెవరో వచ్చి ఫోటోలు తీసుకుంటుంటారు మనతో. సరేలే ఫోటో తీసుకుంటున్నారు, వాడు ఆ ఫోటో చూపించి సార్తో మాకు బాగా పరిచయం, నిన్ను రిక్రూట్ చేపిస్తానంటాడు అని ఒక 200 మంది దగ్గర డబ్బులు తీసుకుంటాడు. తీసుకుని ఆటోమేటిక్గా అందులో 100 మెంబర్స్ వాళ్ళ మెరిట్ వల్ల సెలెక్ట్ అవుతారు, మిగతా 100 సెలెక్ట్ అవ్వరు. వాడేమంటాడు, ఈ 100 మెంబర్స్ ఎవరైతే సెలెక్ట్ కావాలో వాళ్ళ డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తాడు. నేను 100 మంది మాత్రమే నేను రికమెండ్ చేయగలిగాను, వీళ్ళు 100 మంది సెలెక్ట్ అయ్యారు, మీరు రాలేదు, మీ డబ్బులు తీసుకోండి అంటే వాడు చేసింది ఏమీ లేదు, కానీ 100 మంది దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఈజ్ మేకింగ్ మనీ. కాబట్టి ఇది జనరల్గా ఉన్న ప్రాసెస్. సో ఇది నాకు తెలిసింది, ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి. సో వాళ్ళకి చెప్పాను, ముందే అనౌన్స్మెంట్స్ చేసాము, డోంట్ పే టు ఎనీవన్ అని. రైట్ ఫ్రమ్ ఏ రోజైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో రిజల్ట్ పెట్టే వరకు ఐ ఆల్సో యూస్ టు బి ఆన్ ది గ్రౌండ్. ఓ టెంట్ వేసుకొని అక్కడే పడుకునేవాడిని నేను. ఐ నెవర్ గో హోమ్, ఐ నెవర్ వెంట్ హోమ్. అక్కడే పడుకునేవాడిని. అంటే ఈయన రిక్రూట్మెంట్ మొదలైన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఐ నెవర్ యూస్ టు టేక్ ఎనీ ఫోన్ కాల్ ఆల్సో. ఎస్బి చవాన్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన ఇండియాకి హోమ్ మినిస్టర్గా పనిచేశారు. ఈజ్ ఫ్రమ్ నాందేడ్, హీ వాజ్ ఫ్రమ్ నాందేడ్. ఆయన ఏదో పని మీద ఆయన దీని నుంచి ఫోన్ వచ్చింది, ఎక్స్ హోమ్ మినిస్టర్. నేను అక్కడ స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ చెప్పాను, ఎవరి ఫోన్ వచ్చినా రిజిస్టర్లో రాసిపెట్టు, రిక్రూట్మెంట్ అయిన తర్వాత నేను మాట్లాడతాను అని చెప్పేసి. సో వాడు అలాగే చెప్పాడు, మా హెడ్ కానిస్టేబుల్. అక్కడ భయంకరమైన అయిపోయింది. ఎక్స్ హోమ్ మినిస్టర్కి ఒక ఎస్పీకి ఫోన్ చేస్తే ఈ విధంగా రిప్లై ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళ ఉంటారు కదా, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, ఇలా ఎక్కిస్తుంటారు పెద్దవాళ్ళకి. కానీ ఆయన చెప్పాడు రిక్రూట్మెంట్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా రిక్రూట్మెంట్ అయిన తర్వాత నాకు ఫోన్ చేస్తాడు ఏంటని చెప్పేసి. సో ఆయన బికాస్ హీ ఆల్సో హీఈస్ నోన్ ఫర్ గుడ్ గవర్నెన్స్. సో ఇది మొత్తం అయిన తర్వాత నేను మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి మీరు ఫోన్ చేశారంటే సరే ఇది నేను రిక్రూట్మెంట్ ఉన్నాను కాబట్టి నేను చేయలేకపోయాను మీకంటే, నో ప్రాబ్లం నాకు తెలుసు.
సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కథ, ప్రాసెస్ మీకు తెలిసినప్పుడు దాంట్లో ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ కనుక మీరు ఎన్ష్యూర్ చేయగలిగితే దెన్ ఇట్ బికమ్స్ గుడ్ గవర్నెన్స్. నేను ఏ డిస్ట్రిక్ట్లో ఉన్న రిక్రూట్ చేసిన కానిస్టేబుల్స్ అందరూ కూడా టిల్ నౌ దే ఆర్ ఇన్ టచ్ విత్ మీ. వాళ్ళు ఇప్పుడు కూడా నాకు ఫోన్ చేస్తుంటారు. నాకు మ్యాక్సిమం వచ్చే ఫోన్స్ నా కానిస్టేబుల్స్ నుంచి వస్తాయి నాకు ఫోన్స్. స్టిల్ దే రిమెంబర్ మీ అండ్ దే టాక్ టు మీ బికాస్ దే సే ఆ ట్రాన్స్పరెన్సీ కనుక ఉండకుండింటే మాకు ఈ రిక్రూట్మెంట్ అయ్యేది కాదు సార్ అన్న ఒక భావనలో వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉంటారనమాట. కాబట్టి వెన్ యు ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు డూ, ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, ఆల్వేస్ గెట్ గుడ్ గవర్నెన్స్ ఇన్ టు ది సిస్టమ్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా మనకు కనుక ముందుకు వెళ్ళగలిగితే దెన్ వీ కెన్ డెఫినెట్లీ ట్రాన్స్ఫార్మ్ ది హోల్ థింగ్, వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ది ఎంటైర్ సిస్టమ్. కాబట్టి ఇప్పటి నుంచి ఆ బీజాలు మీలో పడాలి. రైట్ ఫ్రమ్ యువర్ ట్రైనింగ్ డేస్ ఓన్లీ యూ షుడ్ బి థింకింగ్ ఆఫ్ హౌ ఇట్ ఈస్. ఐ విల్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్. You all know Edmund Hillary and Tenzing Norgay, they scaled Mount Everest. Now ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే యూ కెన్ సీ దేర్ ఫోటోగ్రాఫ్ ఆన్ ఎవరెస్ట్. ఎవరెస్ట్ మీద ఎక్కినప్పుడు వాళ్ళ ఫోటో ఉంది. దెన్ హూ హ్యాస్ టేకెన్ దేర్ ఫోటోగ్రాఫ్? ఎవరు తీశారంటే ఒక ఫోటోగ్రాఫర్ ఉంటే వాడయ్యేవాడు ఫస్ట్. వీళ్ళిద్దరికన్నా ముందు ఎవరెస్ట్ ఎక్కినాడు ఫోటోగ్రాఫర్. కానీ కాదు, బికాస్ దే ఆల్వేస్ ప్రెస్యూమ్, దే హ్యావ్ ది కాన్ఫిడెన్స్ దట్ వన్ డే వీఆర్ గోయింగ్ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్. దాంతో వాళ్ళ కిట్లో దే ప్యాక్డ్ ఎ కెమెరా ఆల్సో. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి, ఖచ్చితంగా మేము ఎక్కుతామనేది. ఎందుకంటే అంతవరకు ప్రపంచంలో ఎవరు ఎక్కలేదు ఎవరెస్ట్. కానీ వీళ్ళ కాన్ఫిడెన్స్ చూడండి, ఆల్రెడీ మేము ఎక్కేసామన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి కెమెరా పెట్టుకున్నాడు. కానీ మనమంతా ఎక్కిన తర్వాత ఎవరైనా కెమెరామ్యాన్ దొరుకుతాడా అని మనం చూస్తాం. కాబట్టి మై అడ్వైస్ టు ఆల్ ఆఫ్ యూ ఈస్ థింక్ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ sitting in the office as a collector, as a SP or a income tax deputy commissioner. మనం అయిపోయామని అనుకోండి. ఎప్పుడు మీరు అవుతామని ఎప్పుడు అనుకోకండి, అయిపోయామనుకోండి. దెన్ ఏమవుతుందంటే యువర్ హార్ట్ అండ్ మైండ్ విల్ స్టార్ట్ వర్కింగ్ అకార్డింగ్ టు దట్. నేను ఏం చేయాలని మీరు ఆలోచిస్తారు. ఎప్పుడైతే ఏం చెయ్యాలి నేను అక్కడ కూర్చున్న తర్వాత అని ఆలోచిస్తే ఆటోమేటికలీ యువర్ హోల్ బాడీ ఈజ్ గోయింగ్ టు అసిస్ట్ యూ, ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ బికాజ్ యూ హ్యావ్ ఆల్రెడీ సాట్ ఇన్ దట్ చైర్. ఆ విధంగా మీరు ఆలోచించుకోండి. అందుకనే ఏమవుతుందంటే చాలామందికి మనకు వస్తుందా రాదా, ఏమవుతుందో, ఈసారి ఏమవుతుందో, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి థింక్ దట్ విచ్ ఎవర్ సర్వీస్ యూ వాంట్ టు గో యూ హ్యావ్ ఆల్రెడీ అచీవ్డ్. లైక్ ఎడ్మండ్ హిల్లరీ అండ్ టెన్జింగ్ నార్గే, దే హ్యావ్ ఆల్రెడీ స్కేల్డ్ మౌంట్ ఎవరెస్ట్. అందువల్ల ఆ కాన్ఫిడెన్స్తో వాళ్ళు వెళ్ళగలిగారు. హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ ఎన్ష్యూర్. ఇప్పటి నుంచే ఆలోచించుకోండి, నేను కలెక్టర్ అవుతే నేనేం చేస్తాను డిస్ట్రిక్ట్కి, నేను ఎస్పీ అవుతే నేనేం చేస్తాను, నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్తే నేనేం చేస్తానని ఇప్పటి నుంచే యూ రైట్ డౌన్. పీపుల్ మే థింక్ దట్ ఏదైనా అనుకోవచ్చు, డోంట్ బాదర్. ఎందుకంటే యు ఆర్ ట్రైనింగ్ యువర్ బాడీ లైక్ దట్, యువర్ మైండ్ లైక్ దట్, యువర్ హార్ట్ లైక్ దట్. ఎప్పుడైతే ఆ విధంగా మీరు చేశారో, అందుకనే ఆల్కెమిస్ట్లో అంటాడు పాలో కోయిలో, వెన్ యూ వాంట్ టు డూ సంథింగ్ అండ్ దట్ ఎమనేట్స్ ఫ్రమ్ యువర్ హార్ట్, ది హోల్ వరల్డ్ ఈజ్ గోయింగ్ టు కన్స్పైర్ విత్ యూ అంటాడు. ఎప్పుడైతే మనం హృదయం నుంచి ఒక పని చేద్దామనుకుని నిర్ణయించుకుంటామో మొత్తం ప్రపంచంలో కూడా మీతో సహకరిస్తుంది అంటాడు ఆయన. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు సివిల్ సర్వీసెస్, యు అజ్యూమ్ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ సాట్ దేర్ అండ్ ఆల్సో లెట్ యువర్ హార్ట్ డూ ది టాకింగ్. సో హృదయం నుంచి మీరు కోరుకోండి ఏదైనా అవ్వాలనుకుంటే. ఇక్కడి నుంచి కోరుకుంటే అది రాదు. హృదయం నుంచి కోరుకోండి, నేను వెళ్ళి ఈ జిల్లాలో ఇక్కడ ఉన్న ప్రజల పరిస్థితిని మార్చాలి అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో ది హోల్ వరల్డ్ ఈజ్ గోయింగ్ టు కన్స్పైర్ విత్ యూ. మీ ఇంటర్వ్యూలో చూసేది అదే, యువర్ కమిట్మెంట్ లెవెల్స్. మీ ఎథిక్స్ పేపర్లో చూసేది కూడా యువర్ వే ఆఫ్ అప్రోచ్. ఎందుకు ఎథిక్స్ పేపర్ ఇంట్రడ్యూస్ చేస్తారు? మేము ఉన్నప్పుడు లేదు అది. ఎథిక్స్ పేపర్ ఐ థింక్ రీసెంట్, ఎప్పుడండి, ఏ ఇయర్ నుంచి ఇంట్రడ్యూస్? 2014 నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. So ethics paper lo they give you different scenarios and how you respond. That shows whether you are thinking from brain or whether you are thinking from heart. Ethics paper have to be written or answered from your heart. Rest of the papers you have to attempt from the brain. That is what is the difference. So how your heart is working. That's what Dr. Kalam said, a leader should be have the heart. So ఆ విధంగా మీరు ఆలోచిస్తూ ఉండండి.
kindly ensure good governance. Wherever you are there, you make a mark. You make a mark. ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నా కూడా యూ లీవ్ ఏ మార్క్. ఎప్పుడో చెప్పుకోవాలి 20 సంవత్సరాల తర్వాత కూడా, ఆ టైంలో ఒక ఆయన ఉండేవాడు, ఆ టైంలో ఒక అమ్మాయి ఇక్కడ పనిచేసింది కలెక్టర్గా, ఒక టైంలో పనిచేశారు ఎస్పీగా. గుర్తు పెట్టుకోవాలి ప్రజలు. ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు అది? వెన్ యూ వర్క్ ఫర్ ది పీపుల్, వెన్ యూ ఆర్ అవైలబుల్ టు దెమ్, వెన్ యూ ఆర్ డూయింగ్ యువర్ వర్క్ మోస్ట్ ట్రాన్స్పరెంట్లీ, అండ్ వెన్ యూ ఆర్ ఎన్షూరింగ్ గుడ్ గవర్నెన్స్, దెన్ ఓన్లీ పీపుల్ విల్ రిమెంబర్ యూ. మీ కొలీగ్స్ రిమెంబర్ చేసుకోవడం, దట్ ఈస్ అన్ అనదర్ ఇష్యూ. జనరల్ పబ్లిక్ షుడ్ రిమెంబర్ యూ. That all depends on how you ensure good governance. So all the best to all of you. Ensure good governance wherever you are, and also always think that you have already reached that stage and you have already taken charge as an officer of any department. Aa confidence tho meer munduku vellandi. So wish you all the best. Thank you very much.